హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. తిరుపతి శనివారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ మండే టెస్ట్ ని ఎదుర్కోగా ఓపక రైన్స్, ఫ్లడ్స్ కారణంగా ఆగిపోయిన షోస్, గబ్బర్ సింగ్ రిలీజ్ తో ఇచ్చేసిన థియేటర్స్ అండ్ మిక్స్డ్ టాక్, ఇన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ మధ్యలో 1 crore కలెక్ట్ చేస్తే చాలు అనుకుంటున్న టైంలో తెలుగు స్టేట్స్ లోనే 1.8 కోట్ల పని షేర్ ని కలెక్ట్ చేస్తూ నాని పుల్ ఎలా ఉంటుందో మరోసారి చూపెట్టింది ఈ ఫిల్మ్. ఇందులో ఒక నైజం నుంచే 50% కి పైగా రాగా సీడెడ్ లో కాస్త స్లో అయినా కూడా ఆంధ్రలో మంచిగా రన్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక, తమిళనాడు అండ్ నార్త్ లో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేగా ఓవర్సీస్ లో పెట్టిన ప్రతి రూపాయికి కూడా ₹2 ప్రాఫిట్ తో దుమ్ములేపింది ఈ ఫిల్మ్. అండ్ 5వ రోజు ఇన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని కూడా వాల్వేడిగా మరోసారి 5 కోట్ల మార్క్ దాటేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. చూస్తుంటే లాంగ్ రన్ లో ఆయనన్నారని డామినేట్ చేసే విధంగా కనిపిస్తుంది. సో లేట్ చేయకుండా సరిపోతే శనివారం 5 days కలెక్షన్స్ ఎంతో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా నైజాం విషయానికి వస్తే 4 days లో 8.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5th డే మరోసారి 90 లక్షల పని షేర్ ని కలెక్ట్ చేయడంతో నైజాంలో షేర్ 9.6 కోట్లు దాటింది. నైజాంలో బిజినెస్ 12.5 కోట్ల వరకు జరగక బ్రేక్ ఈవెన్ కి మరో 3 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు. ఈ రోజు చాలా వరకు గబ్బర్ సింగ్ ఇచ్చిన థియేటర్స్ ని తిరిగి తీసుకోవడంతో గ్రోత్ చూపెట్టే ఛాన్స్లన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఇక సీడెడ్ విషయానికి వస్తే 4 days కి గాను 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5th డే 22 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించగా టోటల్ షేర్ ఇక్కడ 2.7 కోట్లు దాటింది. సీడెడ్ లో బిజినెస్ 5 కోట్లు కావడంతో మరో 2.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ఉత్తరాంధ్రలో 4 days కి గాను 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా డే 5 23 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 5 days షేర్ 2.5 కోట్లు దాటింది. ఇక్కడ బిజినెస్ 3 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కి మరో 50 లక్షలు కలెక్ట్ చేస్తే చాలు. ఇక 5 days కి గాను ఈస్ట్ లో 1.37 కోట్లు, వెస్ట్ లో 90 లక్షలు, గుంటూరులో 1.2 కోట్లు, కృష్ణలో 1.3 కోట్లు అండ్ నెల్లూరులో 82 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 days కి గాను ఆంధ్రలో కలెక్ట్ చేసిన షేర్ 8.2 కోట్లు దాటింది. ఆంధ్రలో బిజినెస్ 12.5 కోట్ల వరకు జరగక మరో 3.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. అలా సరిపోతే శనివారం 5 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 20.5 కోట్లు దాటగా గ్రాస్ 33 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 30 కోట్లు కావడంతో మరో 9.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక 5 కోట్ల బిజినెస్ కి గాను కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 5.2 కోట్ల షేర్ తో ఇప్పటికే ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి రాగా ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 10 కోట్ల పైన షేర్ తో ఇప్పటికే 4 కోట్ల ప్రాఫిట్ ని తీసుకొస్తూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ ఫిల్మ్. అండ్ నార్త్ అమెరికాలో 2 మిలియన్ మార్క్ దాటిస్తూ దసరా తర్వాత నాని కెరీర్ లో సెకండ్ 2 మిలియన్ మార్క్ మూవీగా కూడా నిలిచింది. ఊపు చూస్తుంటే 3 మిలియన్ టచ్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. అలా సరిపోతే శనివారం 5 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 36 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ గ్రాస్ 67 కోట్లు దాటింది. వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో మరో 6 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు వరల్డ్ గా ఒక 2 కోట్లు కలెక్ట్ చేసినా కూడా వీకెండ్ లోపే ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అవడం ఖాయం. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది సరిపోతే శనివారం 5 days వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. గబ్బర్ సింగ్ డే 1 రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.